నమస్కారం. మీ వైజాగ్ బాబు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వర్షం పొద్దున్నుంచి పడుతూనే ఉంది. అదిగా చిన్నగా పడుతూ ఉందన్నమాట. ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ తీసుకోండి, ఓకేనా? జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గొడుగు వాడడం మాత్రం మర్చిపోవద్దు. గొడుగు వాడండి, జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇంకా వాహనాలు వర్షం వల్ల ఫాస్ట్గా వెళ్తున్నాయి. వెళ్ళడంతో ఆ వాహనాలన్నీ బ్రేక్ వేయడం వల్ల జారిపోతున్నాయి. జారిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఫాస్ట్ తగ్గించాలి. ఫాస్ట్ తగ్గిస్తే ఏది జారిపోకుండా ఉంటుంది. ఇంకా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫాస్ట్ కిల్స్, స్లో విన్స్, అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టార్టాయిస్ కథ విన్నాం కదా. టార్టాయిస్ అనేది ర్యాబిట్ అండ్ టార్టాయిస్ స్టోరీ విన్నాం కదా. నేను చెప్తాను, ఓకేనా? ఏంటంటే ర్యాబిట్ అండ్ టార్టాయిస్ ఏంటంటే ర్యాబిట్ అందనమాట. ఏంటంటే నేను నాలాగా ఫాస్ట్గా వెళ్ళగలుగుతావా అని అడిగింది టార్టాయిస్ని. అప్పుడు టార్టాయిస్ ఏం చెప్పింది? నేను స్లోగానే వెళ్తాను, అయినా నేను స్లోగానే గెలుస్తాను అని చెప్పింది. అంటే స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్. అది ఏంటంటే స్లోగా వెళ్ళాలి, స్టడీగా వెళ్ళాలి, గెలుపుని సాధించాలి, అదనమాట. ఫాస్ట్గా ర్యాబిట్ మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోయింది, అలసిపోయింది, చెట్టు దగ్గర పడుకుంది అనమాట. ఎంత అలసిపోయినా సరే పడుకుంది కదా, నిద్ర వచ్చేసింది. అప్పుడు టార్టాయిస్ ఏమో నెమ్మదిగా నడుస్తుంది. ఇలాగా నడిచి వెళ్ళిపోయింది. లైన్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. టార్టాయిస్ గెలిచింది. అప్పుడు ర్యాబిట్ ఏమనుకుంది? నేను ఇంకా వెళ్ళలే కదా, టార్టాయిస్ ఏం గెలుస్తుందిలే, నేనే గెలుస్తానని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత లైన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి టార్టాయిస్ విన్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో కథలో నీతి ఏమిటి చెప్పండి? ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ప్రమాదం జరుగుతుంది, అలసిపోతారు. ఏ పని కూడా ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా స్టడీగా చేయాలి, ఓకేనా? నెంబర్ 1 న్యూస్ ఛానల్ మీ వైజాగ్ బాబు న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, ముందుగానే మీకు విశేషాలన్నీ తెలుస్తుంటాయి, ఓకేనా? సబ్స్క్రైబ్ టు వైజాగ్ బాబు న్యూస్ ఛానల్. వైజాగ్ బాబు చరణ్. సబ్స్క్రైబ్ టు వైజాగ్ బాబు చరణ్. నేను ఈ యూట్యూబ్ ఎందుకు పెట్టానంటే ఎవరైనా ఫ్రస్ట్రేషన్గా ఉంటే వాళ్ళని నేను డివియేట్ చేసేస్తాను, వాళ్ళ మైండ్ని డివియేట్ చేసేస్తాను అన్నమాట. ఫ్రస్ట్రేషన్లోంచి ఫనీ మూడ్కి వచ్చేస్తుంది. ఇలాగా ఎప్పుడు చూసినా ఫనీ మూడ్లోనే ఉంటారు, ఓకేనా? సబ్స్క్రైబ్ టు వైజాగ్ బాబు చరణ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే కరోనా స్టార్ట్ అయిపోయింది. 4th వేవ్. ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అయిపోయింది, 4th వేవ్ కరోనా వచ్చేసింది. అనగా మాస్క్ పెట్టుకోండి. ఒకవేళ వేడి అనిపిస్తే మాస్క్ తీసేసి వేడి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మాస్క్ పెట్టుకోండి. ప్లస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కరోనాని వ్యాప్తి అరికట్టగలుగుతారు, ఓకేనా? డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేయండి, కరోనాని అరికట్టండి. థ్యాంక్ యూ. మీ వైజాగ్ బాబు చరణ్. నమస్కారం.